హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మనం తిరుమల పుణ్యక్షేత్రంలో మనం ఇదివరకు చూడలేనటువంటి ప్రదేశాలు అయితే చూడొచ్చు. అవి కూడా ఎంత దూరంలో కాదు, తిరుమల సరౌండింగ్ గుడి ఊరి చుట్టూ సరౌండింగ్లోనే మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా చూసారా. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ నుంచి మనం గుడి దగ్గర నుంచి అయితే కనుక బ్యాక్ సైడ్ నుంచి వరాహస్వామి టెంపుల్ని పక్క నుంచి వెళ్తే కనుక ఇదిగో ఈ విధంగానే వెంగమాంబ నక్షత్రం నుంచి అయితే కనుక దారి ఉంటుంది. ఆ రోడ్డు వే అయితే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే కనుక వెళ్ళే దారిలో అయితే చూసారా, ఇదిగోని సరౌండింగ్ చూసారా. ప్లేస్లు అయితే కనుక చాలా బాగుంటాయి, వసతి గృహాలు కూడా. మనం అయితే కనుక ఎప్పుడు కూడా టెంపుల్కి వచ్చినా మనం టెంపుల్ ముందు సైడు ప్లస్ దర్శనం వైపు మాత్రమే చూస్తాం. ఈ ఏరియాలో అయితే కనుక ఎప్పుడు చూడం మనం. చూసారా అందాకనే ఇదిగో చూసినట్లయితే మొత్తం ఇక్కడ మంత్రాలయం టెంపుల్కి సంబంధించి చాలా మఠాలకు సంబంధించి అయితే కనుక ఉంటాయి. ఇక్కడైతే కనుక వసతి గృహాలు చూసారా. టెంపుల్స్ అయితే ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ ఈ వసతి గృహాలన్నీ కూడా నిజంగా గుళ్ళ రూపంలో ఉంటాయి. ఇదిగో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే కనుక మనకి కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా అయితే ఉంటాయి కనుక మంచి మంచి కళాకృతులతోని చూసారా. ఇదిగోను ఇక్కడైతే కనుక సామాగ్రి కొనుక్కునే షాపులు, తర్వాత మనం ఈ సరౌండింగ్ మనం వెళ్ళే దారులు అన్నీ చూడొచ్చు. ఇదిగోను ఇక్కడైతే చూసారా ఏకంగా జనం కూడా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే కనుక భక్తులైతే కనుక రూమ్లో ఉంటారు. అవన్నీ కూడా దారులు ఇవి. ఇక్కడ మనం వాటర్ ప్లాంట్ కూడా కనపడుద్ది మనం వెళ్ళే దారిలోను. ఇక్కడైతే కనుక తిరుమలకి మొత్తం సప్లై అయ్యే వాటర్ ప్లాంట్ అయితే ఉంటుంది. చూసారా ఇదిగో ఈ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. మనం అయితే ఇక్కడికి వెళ్ళే దారిలో అయితే కనుక ఇవి మనం పైన కొండ మీద ఉన్నామా లేకపోతే వేరే లొకేషన్లో ఉన్నామా అన్నట్టే ఉంటాయి ఏరియా మొత్తం అయితే. చూసారా ఇదిగోను వనాలు కూడా, పచ్చటి వనాలు పైన కొండ మీద చాలా ఉన్నాయి. మనం ఇక్కడైతే కనుక ఈ విధంగా చూసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఇదిగో చూసారా ఇక్కడ తిరుమలకి మొత్తం అంతటికీ వాటర్ సప్లై అయ్యే ఏరియా. మీరైతే కనుక ఇదివరకు ఈ ఏరియా ఎప్పుడు చూసి ఉండరు ఇవి మొత్తం అన్నీ కూడా. ఎందుకంటే టెంపుల్ సరౌండింగ్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇదైతే కనుక ఫ్రీ లైన్ వెళ్ళే దారి. చూసారా వసతి గృహాలు ఎంత హోమ్ ఇల్లుని తలపించే టైప్లో అయితే కనుక ఉన్నాయి ఇవన్నీ కూడా. సోమవారి బస్సు ఇదైతే కనుక మనం ఇక్కడ నుంచి సరౌండింగ్ ఇదిగో బస్ స్టాండ్ ఏరియాకి వచ్చాం. మళ్ళీని ఇదైతే కనుక కొత్తగా కట్టిన కళ్యాణ మండపం ప్లస్ చెవి ముక్కు కుట్టించుకునే ఏరియా ఇదైతే. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.